తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు ప్రారంభం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా 3 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 3 మండల కేంద్రాలలో కూడా ఈ యొక్క భూభారతి పైలట్ ప్రాజెక్ట్గా మాత్రం తీసుకోబోతున్నారు. భూభారతి పోర్టల్ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించబడబోతా ఉంది. మరొక వైపు 3 దశాబ్దాలుగా కలలు కంటున్నటువంటి రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ అలాగే మాదిగలకు సంబంధించినటువంటి కొంతమంది చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు తుది అంకం అయితే పడబోతా ఉంది. చట్ట రూపం దాల్చబోతా ఉంది. ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకైతే ఈరోజు ఒక గుర్తుండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ జన్మదినం రోజున, అంబేద్కర్ జయంతి రోజున ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆ యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచే దళితులకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్లు అయితే అమల్లోకి రాబోతా ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలైనట్టుగానే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ రోజు నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లు కానివ్వండి, ఈ రోజు నుంచి వచ్చేటువంటి దేనిలోనైనా కానివ్వండి, ఆ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ 9-5-1 దఫాలుగా 1 అనేది ఏ దఫాకి, అలాగే 2 అనేది సెకండ్ జాబితా మాదిగ ఉపకులాలకు సంబంధించి, అలాగే 3 అనేది మాల ఉపకులాలకు సంబంధించి, ఇట్లా 3 భాగాలుగా విభజించినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు తుది అంకం అయితే పడబోతా ఉంది. మాదిగలకు సంబంధించినటువంటి అలాగే మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఆ యొక్క 3 దశాబ్దాల కళ నెరవేరబోతా ఉంది. ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే 3 గ్రూపులు, 59 ఉపకులాలు, మొత్తం 15% రిజర్వేషన్లు. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కు 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ భర్తీ నేటు ఉదయం 11 గంటలకు GO9 విడుదల చేయనున్న రేవంత్ సర్కారు అంటూ చూస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి చాటుకున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. వర్గీకరణ చేసి మాట నిలుపుకున్నాం, దశాబ్దాల డిమాండ్ను నెరవేర్చాం, వచ్చే జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి అంటూ ఒకవైపు వార్త చూస్తూ ఉన్నాం. షెడ్యూల్డ్ కులాల్లో బాగా వెనుకబడి రిజర్వేషన్ల ఫలాలను సరిగ్గా పొందలేకపోయిన కులాల కళ నెరవేరబోతా ఉంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటి వరకు గంపగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలను చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ గ్రూపులు, కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో GO9ని విడుదల చేయనుంది. అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అవుతుంది. ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు తొలి కాపీని అందిస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు, అలాగే విద్యా ఉపాధి అన్ని రకాలుగా వాళ్ళకి ఇచ్చేటువంటి వాటిలలో కూడా ఈ యొక్క రిజర్వేషన్ అయితే అమలు చేయబోతా ఉన్నారు. అంబేద్కర్ 134వ జన్మదినం రోజున, జయంతి రోజున ఈ యొక్క తీపి కానుకనైతే ఇవ్వబోతా ఉంది తెలంగాణ సర్కారు. ఈ విషయంలో మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఫలాలను పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క కళ మాత్రం నెరవేరుతున్నట్టుగానే మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా మనం మందకృష్ణ మాదిగ పోరాటాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. మందకృష్ణ మాదిగ అలాగే ముఖ్యంగా వీళ్ళందరూ పోరాడినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లను విభజించాల్సిందే అని పోరాటం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా, అలాగే ఈ రిజర్వేషన్ ఫలాలు అందక రిజర్వేషన్లు మేము చనిపోతనైనా దక్కుతాయేమో అన్నటువంటి ఉద్దేశంతో అమరులైనటువంటి వాళ్ళని కొంతమందిని అయితే మనం ఖచ్చితంగా తలుచుకోవాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దామోదర్ రాయ్ నరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు 2024 అక్టోబర్ 11న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 60 రోజుల్లో కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరింది. తర్వాత గడువును ఈ ఏడాది ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది. కమిషన్ 2011 జనాభా లెక్కల ప్రకారంగా పరిశీలన జరిపి
ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేసింది. కమిషన్ సిఫార్సుల అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్ను విభజిస్తున్నట్టుగా ఫిబ్రవరి 4న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. 3 అంశాల ఆధారంగా వర్గీకరణ. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ రాష్ట్రంలోని 59 ఉపకులాలను ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి జనాభా శాతం ఆధారంగా 15% రిజర్వేషన్ను పంచింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చి 1% రిజర్వేషన్ను, అలాగే గ్రూప్ 2లో మాదిగా దాని ఉపకులాలను కలిపి 18 కులాలకు 9% రిజర్వేషన్ను, గ్రూప్ 3లో మాలా దాని ఉపకులాలను కలిపి 26 కులాలకు 5% రిజర్వేషన్ కేటాయించింది. గ్రూప్ 1లో 1,71,625 మంది, దాదాపుగా 3.28%. ఇక గ్రూప్ 2లో 32,74,377 మంది, దాదాపుగా 62.74%. గ్రూప్ 3లో 17,71,1682 మంది, దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లెక్కలన్నింటికి అనుగుణంగా గ్రూప్ 1 1%, గ్రూప్ 2 9%, అలాగే గ్రూప్ 3కి 5%, మొత్తం 15% రిజర్వేషన్ అయితే విభజించడం జరిగింది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. మళ్ళీ 2031 జనాభా లెక్కలు జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే 2021లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వము జనాభా లెక్కలను చేపట్టలేదు. ప్రతి 10 సంవత్సరాలకు దశాబ్ద కాలానికి ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క జనాభా లెక్కలు అయితే జరగలేదు. 2031లో ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు వీరికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా పెరుగుతుంది అనేటువంటి మాటనైతే మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో మాత్రము అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణను ఖచ్చితంగా అమల్లోకి తెస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ ఉపకులాల దశాబ్దాల డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్, అలాగే వైస్ చైర్మన్ దామోదర్ రాయ నరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వర్గీకరణ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్, అధికారులు శ్రీధర్, తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని అమలు చేసిందనేటువంటి విషయాన్ని అయితే గుర్తు చేయడం జరిగింది. ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్పాల్సిందే రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. దేశంలో ఎక్కడ అమలు కాలేదు, తెలంగాణ రాష్ట్రంలోనే అమలైంది. ఇక మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించినటువంటి అడుగులు అయితే పడతా ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు కూడా అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి వర్గీకరణ ఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకైతే ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.